పాకిస్తాన్ చెత్తగా ఆడుతుందని తెలుసు, కానీ మరీ ఇంత చెత్తగా ఆడుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో దాని గురించి రివ్యూలో మాట్లాడదాం. కానీ అంతకన్నా ముందు ఎప్పుడో 1996లో పాకిస్తాన్ ఒక ఐసీసీ టోర్నమెంట్ అయితే హోస్ట్ చేసింది. మళ్ళీ 29 ఇయర్స్ తర్వాత, ఇన్ని సంవత్సరాల తర్వాత హోస్ట్ చేస్తుంది పాకిస్తాన్ ఒక ఐసీసీ టోర్నమెంటు. నేనేమనుకున్నానంటే స్టేడియం అంతా కిటకిటలాడిపోద్ది ఆడియన్స్తో, అది ఇది అనుకున్నాను. అక్కడ చూస్తే స్టాండ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. అలాగే పిచ్ కూడా చాలా దరిద్రంగా ఉంది. ఎక్కడ పడితే అక్కడ గడ్డి పీకేసి మధ్య మధ్యలో బొక్కలు కూడా మనకి టీవీలో క్లియర్గా కనిపిస్తున్నాయి. సో పిచ్లో పసలేదు, బాల్లో మూమెంట్ లేదు, బాల్ పడుతుంటే మధ్య మధ్యలో పౌడర్ లేస్తుంది. సో పిచ్ మెయింటెనెన్స్ అయితే చాలా వరస్ట్గా ఉంది కరాచీ స్టేడియం ఏదైతే ఉందో అది. సో యాక్చువల్గా వీళ్ళు స్లో పిచ్ ఒకటి రెడీ చేయించారు, ఎందుకంటే న్యూజిలాండ్ ట్రబుల్ చేద్దాం అనుకున్నారు. సో పాకిస్తాన్ వాళ్ళకి ఆ స్లో పిచ్ అనేది పెద్ద బొక్క పెట్టిందని చెప్పొచ్చు. సో ఈరోజు మ్యాచ్ కూడా ఆ స్లో పిచ్ వల్ల పాకిస్తాన్ ఓడిపోయింది. సో ఫుల్ రివ్యూలోకి వెళ్దాం. అందుకన్నా ముందు మీరు వెల్కమ్ బ్యాక్ టు క్రికెట్ పిచ్ మీటింగ్స్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టండి. సో యాక్చువల్గా నేనేమనుకున్నానంటే 73 for 3 న్యూజిలాండ్ వికెట్స్ పడగానే తేడా కొడుతుంది, ఇది స్లో పిచ్ అని నాకు అర్థమైపోయింది. సో బిగ్ టోటల్ అయితే రాదు, ఒక 250 చేస్తే చాలా గొప్ప న్యూజిలాండ్ అనుకున్నాను. అండ్ వాళ్ళు ఆడే బ్యాటింగ్ స్టైల్ కూడా అదే టైప్లో ఆడారు, చాలా స్లోగా స్టార్ట్ చేశారు. కాకపోతే మరి ఏమైందిరా 320 వరకు ఎలా రీచ్ అయ్యారంటే, విలియంగ్ అయితే వచ్చి పిల్లర్ వేసాడు, వెనకాల ఫిలిప్స్ ఇంకా లేతము కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేశారు. సో టోటల్గా ఆ విధంగా 320కి అయితే రీచ్ అయిపోయింది. సో యాక్చువల్గా చూసుకుంటే ఫస్ట్ 40 ఓవర్స్లో న్యూజిలాండ్ స్కోర్ కేవలం 207 రన్సే ఉన్నాయి. సో అందుకే అనుకున్నా 250 చేస్తే గొప్ప అని అనుకున్నాను. బట్ లాస్ట్ 10 ఓవర్స్లో మ్యూజిక్ మామూలుగా వాయించలేదు న్యూజిలాండ్ బ్యాట్స్మెన్. సో ఆ 10 ఓవర్స్లోనే ఇంచుమించు 113 రన్స్ అయితే వచ్చేసాయి. సో ఇక్కడే మ్యాచ్ రిజల్ట్ అయితే డిసైడ్ అయిపోయింది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే 42 ఓవర్స్ తర్వాత పాకిస్తాన్ స్కోర్ చూసుకుంటే 213 ఉంది. అదే 42 ఓవర్స్ తర్వాత న్యూజిలాండ్ స్కోర్ చూసుకుంటే 215 ఉంది. సో 2 రన్స్ తేడా ఉంది. అంటే వికెట్స్ ఆఫ్కోర్స్ పాకిస్తాన్ ఎక్కువ పోగొట్టుకుందనుకో, అది వేరే విషయం. కాకపోతే ఈ కంపారిజన్ ఎందుకు మీకు చెప్తున్నానంటే లాస్ట్ 10 ఓవర్స్ మ్యాచ్ స్వరూపాన్ని ఎలా మార్చేసాయి అని మీకు ఒక ఐడియా రావడం కోసం చెప్తున్నాను. సో మనం న్యూజిలాండ్ ఇన్నింగ్స్ చూసుకుంటే సో ఫస్ట్ 3 వికెట్స్ బాగా బేగానే పడిపోయి అక్కడ కాన్వే ఇంకా మన కేన్ మామ ఇద్దరు కూడా ఫెయిల్ అయిపోయారు. ఓకే, దాని తర్వాత విలియంగ్ మెల్లిమెల్లిగా ఇన్నింగ్స్ని బిల్డ్ చేస్తూ స్లోగా ఆడుతూ, ఫస్ట్లో ఇదేంటి ఇంత స్లోగా ఆడుతున్నాడు అని అనుకున్నాను. బట్ ఒక మంచి సెంచరీతో అయితే ఇన్నింగ్స్ని బాగానే బిల్డ్ చేశాడు. దాని తర్వాత వచ్చిన మన ఫిలిప్స్ కానీ లేతం కానీ ముఖ్యంగా లాస్ట్ 10 ఓవర్స్ దవిడి మామూలుగా లేదు. తమను మ్యూజిక్ వాయించినట్టు మ్యూజిక్ అయితే చాలా గట్టిగా వచ్చింది స్టేడియంలో. సో వీళ్ళ ముగ్గురు పుణ్యమని ఆ 320కి అయితే రీచ్ అయిపోయారు. సో నేనేమనుకున్నానంటే పాకిస్తాను ఎంతో కొంత చెత్తగా ఆడద్దని నాకు తెలుసు, బట్ ఎక్కడో ఒక 280 290 ఇక్కడ వరకు రీచ్ అయ్యి ఆగిపోతారేమో అని అనుకున్నాను. బట్ చాలా చెత్తగా ఆడారండి. ఎందుకంటే యాక్చువల్గా పిచ్ అయితే మంచి బ్యాటింగ్ ట్రాకే, కాకపోతే ఈ పాకిస్తాన్ కావాలని ఎందుకో ఒక స్లో వికెట్ అయితే రెడీ చేసుకుంది. సో అదే స్లో వికెట్ అయితే పాకిస్తాన్కి దెబ్బేసిందని చెప్పాలి. ఫస్ట్ వికెట్ పడిందో లేదో పాకిస్తాన్ బాగా ప్రెషర్లోకి వెళ్ళిపోయారు. బాబర్ ఆజం టూ కాన్షియస్గా ఆడాడు, ఏదో పర్సనల్ రికార్డ్స్ కోసం హాఫ్ సెంచరీ చెయ్యాలి కదా అన్నట్టు ఆడాడు. అట్లీస్ట్ మనకు ఆ ఫకర్ జమాన్ అయినా ఇంజురీతో ఉన్నా సరే అయితే బౌండరీ లేదంటే అవుట్, ఈ విధంగా ఆడాడు. కానీ మన బాబర్ ఆజం చూస్తే చాలా స్లోగా స్టార్ట్ చేశాడు, చాలా స్లోగానే అన్ చేశాడు. సో సింపుల్గా చెప్పాలంటే పాకిస్తాన్ బ్యాటింగ్ ఎలా ఉందిరా అంటే పాకిస్తాన్ బ్యాట్స్మెన్ కన్నా పాకిస్తాన్ బౌలర్ల బ్యాటింగే చాలా బాగుంది. ఎందుకంటే లాస్ట్లో వచ్చి కనీసం ఆ బౌలర్స్ ఈ సిక్సర్స్ అయినా కొట్టారు. మన నసీం షా కానీ, అక్కడ అఫ్రీది, అలాగే హరీష్ రాఫ్, వీళ్ళందరూ ఇంకా బాగా ఆడారు నిజంగా చెప్పాలంటే. అలాగే పాకిస్తాన్లో కూడా బ్యాటింగ్లో మెచ్చుకోవాల్సిన కుర్రోలు అయితే ఒక 2-3 ఉన్నారు. సో నేను లిస్ట్ రాసుకున్నాను. అక్కడ మనకు పాకిస్తాన్లో చూసుకుంటే సల్మాన్ ఆగా 42, సల్మాన్ ఆగా పోరాడాడు. అలాగే మనకి దిల్ కుష్ అయ్యేలాంటి ఇన్నింగ్స్ అయితే ఆడాడు, 69 రన్స్ అయితే చేశాడు. సో ఇక్కడ బాబర్ అజం చూసుకుంటే 64 రన్స్ చేశాడు, కానీ దానికి వాల్యూ అయితే లేదు. ఎందుకంటే టూ కాన్షియస్గా ఆడాడు, బాగా ప్రెషర్తో ఉన్నట్టు కనిపించాడు. అలాగే బాబర్ కూడా చాలా నాళ్ళ నుంచి మంచి ఇన్నింగ్స్ అయితే ఆడలేదు. సో ఇదే అనుకుంటాను హాఫ్ సెంచరీ చేయడం నాకు తెలిసినంత వరకు అయితే. పాకిస్తాన్ ఇన్నింగ్స్లో అన్నిటికన్నా చెత్త ఏమైనా మాట్లాడుకోవాలంటే ఆ పవర్ ప్లే గురిండే చెప్పొచ్చు. సో పాకిస్తాన్ పవర్ ప్లేలు అంటే 10 ఓవర్స్లో కేవలం 22 రన్స్ చేసింది, 2 వికెట్స్ కూడా కోల్పోయింది. 22 రన్స్ 10 ఓవర్స్లో అంటే 2.2 రన్ రేటు. నాకు తెలిసి ఈ టోర్నీ మొత్తంలో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ కూడా అంత దరిద్రమైన రన్ రేట్ అయితే పవర్ ప్లేలో చేయదు నాకు తెలిసినంత వరకు. సో ఇదన్నమాట పాకిస్తాన్ పరిస్థితి. సింపుల్గా పాకిస్తాన్ ఎంత స్లోగా ఆడింది ఇన్నింగ్స్ అనేది చెప్పుకోవాలంటే పాకిస్తాన్ ఇంచుమించు 150 డాట్ బాల్స్ ఆడింది. అంటే
ఉన్న 50 ఓవర్స్లో 25 ఓవర్స్ పాకిస్తాన్ డాట్ బాల్స్ ఆడింది అంటే మీరే అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంత కాన్షియస్గా ఆడారో, ఎంత దరిద్రంగా బ్యాటింగ్ చేశారని. సో ఎంతకన్నా ఈ మ్యాచ్ గురించి చెప్పడానికి ఏం లేదు. మ్యాక్సిమం పాకిస్తాన్ ఈ టోర్నీ నుంచి అవుట్ అయిపోయినట్టే అని అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఈరోజు ఒక బిగ్ మార్జిన్తో మ్యాచ్ ఏదైతే పాకిస్తాన్ లూజ్ అయిందో అక్కడ నెట్ రన్ రేట్ కూడా చాలా నెగిటివ్లోకి వెళ్ళిపోద్ది. సో ఇప్పుడు అయితే మనం న్యూజిలాండ్ చేతిలో ఓడిపోవాలి, లేదా మన చేతిలో న్యూజిలాండ్ ఓడిపోవాలి. అది కూడా భారీ తేడాతో ఓడిపోవాలి. అలాంటప్పుడే పాకిస్తాన్కి ఏమైనా ఛాన్స్ ఉంటుంది. అయినా సరే ఒకవేళ అలా జరిగినా సరే మనం ఎలాగా బంగ్లాదేశ్తో మ్యాచ్ గెలిచేస్తాం, అక్కడ న్యూజిలాండ్ కూడా బంగ్లాదేశ్తో మ్యాచ్ గెలిచేస్తుంది. సో ఇంకా పాకిస్తాన్కి ఎక్కడ ఛాన్స్ ఉంటుంది. సో ఛాంపియన్స్ ట్రోఫీ అంటే ఆల్మోస్ట్ నాకౌట్ టోర్నీ టైప్ కాబట్టి ఇంకా పాకిస్తాన్ కష్టం. సో ఇది ఈరోజు మ్యాచ్ రివ్యూ. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.